మేడగది దైనందిన ధ్యానమాలిక ప్రపంచంలోని 35 భాషల్లో ప్రచురితమవుతున్న అనుదిన ధ్యానాల పుస్తకం. తెలుగు భాషలో 1953 సంవత్సరం నుండి నేటి వరకు, అనగా గత 72 సంవత్సరాలుగా నిరాటంకంగా ప్రచురితమవుతూ 3 తరాల క్రైస్తవ పాఠకులను దేవునితో తమ అనుదిన నడకలో బలపరుస్తున్న అనుదిన ధ్యానాలు ఇప్పుడు యూట్యూబ్లో మీకోసం. వినండి, దేవునితో మీ అనుదిన నడకలో వర్ధిల్లండి. ఈనాటి మేడగది అనుదిన ధ్యానాన్ని చదువుకుందాం. ఈనాటి ధ్యానాంశం దేవుని హస్తాల్లో సురక్షితంగా. దేవుని హస్తాల్లో సురక్షితంగా. నేటి వాక్య భాగంగా కీర్తనలు 16:5-11 వచనాలు చదవండి. నేటి ముఖ్య వచనం: ఊరకుండుడి, నేనే దేవుడనని తెలుసుకొనుడి. కీర్తనలు 46:10. నా చిన్నప్పుడు ప్రతి వేసవిలో మా కుటుంబమంతా కలిసి ఒక సరస్సు తీరంలో ఉండే ఒక క్యాబిన్ను అద్దెకు తీసుకుని సెలవులు గడిపేవారం. మేమక్కడ ఉన్నప్పుడు మా నాన్న నాకు నీటిపై తేలియాడడం నేర్పేవాడు. మొదట ఆయన గుండెల్లోతు నీళ్లలో నిలబడి చాచిన తన చేతుల్లో నన్ను వెనక్కి వాలమని చెప్పేవారు. నేనలా చేసినప్పుడు మా నాన్న చేతులపై కొన్ని క్షణాలు నీటిపై తేలియాడగలిగేదాన్ని. కానీ తర్వాత మా నాన్న నా క్రిందున్న తన చేతులను కొద్ది కొద్దిగా కిందికి దూరంగా జరిపేవారు. మా నాన్న చేతి స్పర్శ దూరమవ్వగానే నేను మునిగిపోతానేమోననే భయంతో కాళ్ళు చేతులు టపటపా కొట్టుకునేదాన్ని. నిజానికి అలా కాళ్ళు చేతులు కొట్టుకుంటే మరింత వేగంగా నీటిలో మునిగిపోతాం. కానీ మా నాన్న ఎప్పుడూ నన్ను పూర్తిగా వదిలిపెట్టక ప్రక్కనే ఉండి అవసరమైనప్పుడు నేను మునిగిపోకుండా పట్టుకోవడానికి సిద్ధంగా ఉండేవాడు. నేను భయపడక మా నాన్నపై నమ్మకముంచి రిలాక్స్ అవ్వాల్సి ఉంది అంతే. నేనెప్పుడైనా పరిస్థితులను గూర్చి మానసికంగా భయపడినప్పుడు నా చిన్నప్పటి ఆ సంఘటనను, ఊరకుండుడి, నేనే దేవుడనని తెలుసుకొనుడి అన్న నా పరమతండ్రి మాటలను జ్ఞాపకం చేసుకొని ధైర్యం తెచ్చుకుంటాను. సర్వసృష్టికర్త అయిన దేవుడు నా ప్రక్కనే ఉంటాడు. నాతోనే కాదు, మనందరినీ ప్రేమిస్తూ, శ్రద్ధ చూపుతూ, సంరక్షిస్తూ మనందరి ప్రక్కనే ఉంటాడు. ఏమి జరిగినా గాని దేవుడు మన గురించి శ్రద్ధ తీసుకుంటాడని ఎరిగి ఉండడం ఎంతటి ఆదరణను, ధైర్యాన్ని ఇస్తుంది. నేటి ధ్యానం: దేవుడు ఎల్లప్పుడూ నా ప్రక్కనే ఉంటాడని ఎరిగి నేను రిలాక్స్గా ఉంటాను. ప్రార్థన: ప్రియమైన దేవా, ఎల్లవేళలా మాతో ఉన్న నీ సన్నిధిని గుర్తించుటకు, మేము ఏ పరిస్థితిని ఒంటరిగా ఎదుర్కోవడం లేదని గుర్తుంచుకోవడానికి మాకు సహాయం చేయము. యేసు నామంలో ఆమేన్. ప్రార్థనాంశం: దేవుణ్ణి విశ్వసించడం ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నవారు. తన అనుభవాన్ని ఈనాటి ధ్యానంగా మన కోసం రాసి పంపినవారు మారిలో రీడ్, ఫ్లోరిడా, అమెరికా. మేడగది అనుదిన ధ్యానాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. దేవుడు మిమ్మును దీవించునుగాక. ఆమేన్.